నా పేరు జగదీష్, మాది మధురానగర్ సాయిబాబా కాలనీ 11వ లైన్. మాది గణపతి ఉత్సవాలు 5వ వార్షికోత్సవం అండి. ఇక్కడ మొదటగా ఫస్ట్ వార్షికోత్సవం మా వీధిలోని పిల్లలతో స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్గా మా వీధిలోని పెద్దలందరూ నిలబడటం జరిగింది. వాళ్ళ సపోర్ట్ తోటి మేము సక్సెస్ఫుల్గా 5వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా మంది దాతలు సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. డైలీ ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. పూజా కార్యక్రమాల తర్వాత వాళ్ళకి అందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. మాకు ఈ సంవత్సరం సిపి గారు ఎంతో సహకరించి సింగిల్ విండో ద్వారా మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకు సిపి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా కమిటీ తరఫున, మా కమిటీ వచ్చి వినాయక ఫ్రెండ్ సర్కిల్ అండి. మా ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ కూడా డైలీ ఇక్కడ హాజరవటం, మాకు ఇక్కడ చర్చించుకోవడం, పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటనేది చర్చించుకోవడం జరుగుతుంది. 11వ రోజు 6వ తారీఖు శనివారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఆ రోజు లడ్డూ వేలంపాటతో స్టార్ట్ చేసి నిమజ్జన కార్యక్రమంతో గణేష్ ఉత్సవాలు ముగించడం జరుగుతుందండి. అందరికీ థ్యాంక్ యూ. లడ్డు 11 కేజీలు ఒకటండి, 5 కేజీల లడ్డు ఒకటండి. ముందు 11 కేజీల లడ్డు తోటి మొదలుపెట్టి 5 కేజీల లడ్డుతో ఈ 2 లడ్డూలతోటి వేలంపాట ముగించడం జరుగుతుందండి. ఊరేగింపు రోజున తీన్మార్ పెట్టడం జరుగుతుందండి. మిగిలిన నాటికి పర్మిషన్స్ లేవని ఏసీపీ గారు మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే మధురానగర్ సిఐ గారు పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తీన్మార్ ఒకటే పెట్టుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని ముగించుకుంటామండి. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.